పార్టీకి ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీని స్పష్టంగా వేదికల మీద చెబితే ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ప్రజలు విస్మరించలేదు, నమ్మలేదు. కాబట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఒక ధరణి కమిటీని పెద్దలు అనుభవజ్ఞులు కోదండరెడ్డి గారిని అధ్యక్షతన అనేక మంది నిపుణులను దాంట్లో పెట్టి కమిటీ వేసి కమిటీ సూచనల మేరకు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న లొసుగులతో ఉన్న అనేక లక్షలాది అప్లికేషన్ని షార్ట్అవుట్ చేశాం. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ వారంలో ఈ నెక్స్ట్ వీక్ ఎండ్ లోపు ధరణికి సంబంధించిన పాత అప్లికేషన్లన్నీ పాత వాటితో పాటు కొత్త అప్లికేషన్లు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా న్యాయమైన వాటిని జెన్యూన్గా ఉన్న వాటిని పరిష్కరించాం. జెన్యూన్ లేని వాటిని స్పీకింగ్ ఆర్డర్స్ అంటే రీజన్ మెన్షన్ చేస్తూ రిజెక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఆనాడు 2020 రెవెన్యూ చట్టం, ఆ చట్టము ఒక పాముల పుట్ట లాంటిది. ఆ చట్టాన్ని సవరించే దాంట్లో పెద్దల కోదండరెడ్డి గారి నాయకత్వంలోని కమిటీ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు పర్యటించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచిని సేకరించి దేశానికి భవిష్యత్తులో తెలంగాణ రెవెన్యూ చట్టం ఒక రోల్ మోడల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఒక కోదండరెడ్డి గారి కమిటీయే కాకుండా కేబినెట్ మంత్రులమే మేమే కాకుండా ఈ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతామని ఈ నెల 2వ తారీఖు అసెంబ్లీ సాక్షిగా చెప్పి 2వ తారీఖు నాడే పెట్టి ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఈ రెవెన్యూ చట్టం మీద వివిధ వర్గాలు, మేధావులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలు, అనేక మంది అడ్వకేట్స్ ఇచ్చే సూచనలని, సలహాలని, మంచి వాటిని సేకరించి ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు ఇచ్చే మంచి సూచనలుంటే వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక రోల్ మోడల్ చట్టాన్ని అతి కొద్ది రోజుల్లో తేవాలనుకున్నాం. దాంతోపాటు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ 23 అంటే రేపు 23, 24, 25 ఈ 3 రోజుల్లో రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టరేట్లలో ఈ రెవెన్యూ యాక్ట్ మీద ఒక సదస్సు పెట్టాలని ఆదేశించాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే పబ్లిక్ డొమైన్లో వారి సూచనలు, సలహాలు ఇవ్వలేని వారు ఎవరైనా ఉంటే సైంటిస్టుల దగ్గర నుంచి మొదలెట్టి మా మీడియా సోదరుల దగ్గర నుంచి మొదలెట్టి సూచనలు ఎవరైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఇచ్చే ప్రతి సూచనల్ని మళ్ళీ జిల్లా లెవెల్లో కూడా సేకరించి వాటన్నిటినీ హైదరాబాద్ తెప్పించుకొని క్రోడీకరించి రాబోయే కొద్ది రోజుల్లోనే కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ధరణిలో ఉన్న అనేకమైన లొసుకులన్నిటినీ సవరించి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సుమారు 1,60,00,000 ఎకరాల భూస్వాములకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఒక భరోసానైతే ఇవ్వనుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు మొన్ననే ఏదైతే ఈ తెల్ల రేషన్ కార్డుల సబ్జెక్టు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఎక్కడైతే బై ఎలక్షన్స్ వస్తాయో ఆ బై ఎలక్షన్ వచ్చిన ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, దళిత బంధువు కానీ, ఏ కొత్త స్కీమ్ అయినా చివరికి సర్పంచులకు సంబంధించిన బిల్స్ కానీ ఈ బై ఎలక్షన్ వచ్చిన కాన్స్టిట్యున్సీలోనే ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సబ్ కమిటీ మీటింగ్లు 2 మీటింగ్లు అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది
2 సెక్టార్లుగా విడగొట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన